బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైల్లో దోపిడీ దొంగలు ఘోరానికి ఒడిగట్టారు. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పికట్ల మరియు బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న నల్లమాడ వాగు రైల్వే వంతెన సమీపంలో రైలు నెమ్మదించిన సమయంలో దొంగలు తమ హస్తాల ఘావాన్ని ప్రదర్శించారు. రైల్లోని S3, S6 భోగిలో గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి సుమారుగా 7 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు బలంగా లాక్కున్నారు. బాధితులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు వెంటనే అత్యవసర చైన్ లాగడంతో రైలు మధ్యలోనే నిలిచిపోయింది. రైలు ఆగడంతో దొంగలు చీకటిని ఆసరాగా చేసుకుని సమీపంలోని పొలాల గుండా బాపట్ల గుంటూరు రహదారి వైపు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలోనే రైల్లో ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే రక్షణ సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పారిపోతున్న దొంగలను వెంబడించి వారిని పట్టుకునే క్రమంలో ఏకంగా 9 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల సిద్ధంతో రైల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు దుండగులకు సంబంధించిన 2 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ దోపిడీలో మొత్తం 6 దొంగల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల కోసం అప్పికట్ల, బత్తిప్పుడి పరిసర పొలాల్లో గాలింపు ముమ్మరం చేశారు. దొరికిన బ్యాగుల ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుని దొంగలించిన బంగారం రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. We have our armed foot patrolling party doing the duty nearby the Apicatla station. As soon as they receive the information, they have also reached the spot by road and they have started following up with the offenders. And the armed PCs of GRP, they have opened fire through the SLR weapon and to disperse them. And we are further following up with all the evidences through technical analysis. And we are also following up with our intelligence collection. So further progress in this case will be updated. We have our armed foot patrolling party doing the duty